హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం అందరికీ ఉపయోగపడే ఒక అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. మనం మన మొబైల్ ఫోన్ ఉపయోగించే ఫేక్ కరెన్సీని ఎలా డిటెక్ట్ చేయొచ్చో ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, అందువల్ల ఈ వీడియో షేర్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. అలాగే మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే, మనందరూ కూడా డైలీ లైఫ్ లో కరెన్సీ హ్యాండిల్ చేస్తూనే ఉంటాం. అయితే ఏది ఒరిజినల్ నోట్, ఏది ఫేక్ నోట్ కనిపెట్టడం అనేది చాలా కష్టం. ఒక్కొక్క నోట్ కి ఒక్కొక్క సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది. అవన్నీ కూడా మనం గుర్తుంచుకోవడం చాలా కష్టం. ఎగ్జాంపుల్ కి 50 రూపీస్ నోట్ కి 200 రూపీస్ నోట్ కి ఒకేలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అందువల్ల ప్రతి నోట్ కి సంబంధించిన సెక్యూరిటీ ఫీచర్స్ మనం గుర్తుంచుకోవడం చాలా కష్టం. కానీ ఈ రోజు వీడియోలో మనం ఒక చిన్న అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ ఉపయోగించి ఏ ఫేక్ నోట్ అయినా కానీ చాలా ఈజీగా కనిపెట్టవచ్చు. ముందుగా చెప్పినట్టు ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, అందువల్ల దయచేసి అందరికీ చేరేలా వీడియో షేర్ చేయండి. ఈ వీడియోకి మనం 300 లైక్స్ టార్గెట్ గా పెట్టుకుందాం. వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసినట్టయితే చాలా ఈజీగానే మనం ఈ టార్గెట్ రీచ్ అయిపోవచ్చు. ఇక ఇప్పుడు మీరు స్క్రీన్ పై గమనించినట్టయితే ఒక అప్లికేషన్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. టాప్ లెఫ్ట్ లో మెనూ బటన్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కావాలనుకుంటే మీరు మార్చుకోవచ్చు. అలాగే టాప్ రైట్ లో ఫ్లాగ్ ఉంటుంది అనమాట. ఈ ఫ్లాగ్ పై ట్యాప్ చేసి కరెన్సీ కంట్రీని మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ వేరు కంట్రీస్ ఉంటాయి. మీకు నచ్చిన కంట్రీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, మీకు నచ్చిన కరెన్సీ నోట్ ఇక్కడ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. అవి కాకుండా కింద గమనించినట్టయితే పాపులర్ సెర్చెస్ ఉంటుందన్నమాట. అంటే ఎక్కువగా సెర్చ్ చేయబడిన కరెన్సీ నోట్స్ మనకి ఇక్కడ కనబడతాయి. మీరు కావాలనుకుంటే ఆ నోట్ని మీరు ఇక్కడి నుంచే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు 200 రూపీస్ నోట్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఏ నోట్ సెలెక్ట్ చేసినా కానీ నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే టాప్లో మనకి స్పెసిమెన్ నోట్ కనిపిస్తుంది. అలాగే కింద అది ఏ నోటో చెప్తారనమాట. ఇండియన్ రూపీ 200 అని చెప్తున్నారు. ఇక సిరీస్ చూస్తున్నారు కదా, సిరీస్ అది ఏ సిరీస్కి సంబంధించిన నోటో కూడా చెప్తారు. ఇక ఈ నోట్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. అంతేకాకుండా లాస్ట్లో మనకి సోర్స్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక బాటంలో స్టార్ట్ సిహెచ్కే అనే బటన్ కూడా ఉంటుంది. ఈ బటన్ పై ట్యాప్ చేస్తే ఈ చెకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మనం ఇప్పుడు ఈ బటన్ పై ట్యాప్ చేద్దాం. నెక్స్ట్ స్క్రీన్ చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా వస్తుంది. ఈ పేజ్లో ఉన్న ప్రతి ఫీచర్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. మీకు టాప్లో కరెన్సీ నోట్ కనిపిస్తుంది. మీరు ఏ కరెన్సీ నోట్ అయితే సెలెక్ట్ చేశారో ఆ కరెన్సీ నోట్ ఇక్కడికి వస్తుంది. అలాగే మీరు 2 బటన్స్ చూస్తున్నారు కదా, ఒకటి కెమెరా బటన్, ఒకటి ఫ్లాష్ బటన్ అనమాట. ఈ అప్లికేషన్లో ఈ కెమెరా మరియు ఫ్లాష్ బటన్ చాలా మంచి ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు కెమెరా బటన్ పై ట్యాప్ చేసినట్టయితే మనకి ఈ విధంగా కెమెరా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వడం మాత్రమే కాదు, మనకి ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ బటన్స్ కూడా ఉంటాయి. అంటే మనం చూసే కరెన్సీని కొంచెం పెద్దదిగా కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ ఫ్లాష్ బటన్ చూస్తున్నారు కదా, ఇక్కడ ట్యాప్ చేస్తే ఫ్లాష్ కూడా ఆన్ అయిపోతుంది. అంటే మీరు లో లైట్లో కానీ చీకట్లో కానీ కరెన్సీని హ్యాండిల్ చేస్తూ ఉంటే కనుక అప్పుడు కూడా ఈ అప్లికేషన్ మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ గమనించినట్టయితే మనకి చెక్ 1 of 5 అని ఉంటుంది. అంటే టోటల్ 5 చెక్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ దానిలో మనం ఉన్నామని చెప్తున్నారనమాట. ఆ కింద మీరు గమనించినట్టయితే మనం నోట్ని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తున్నారు. ఇక్కడ ఈ పర్టికులర్ చెక్ కి సంబంధించి హోల్డ్ ద నోట్ హారిజెంటల్లీ అట్ ద ఐ లెవెల్ అండ్ టిల్ట్ ద నోట్ బ్యాక్ అండ్ ఫోర్త్ అని చెప్తున్నారు. అంటే మనం ఐ లెవెల్లో ఈ నోట్ని పట్టుకొని బ్యాక్ అండ్ ఫోర్త్ ఈ నోట్ని టిల్ట్ చేస్తూ ఉండాలన్నమాట. అలా చేస్తే మనకి ఈ రూపీ 200 అనే సింబల్ కనిపిస్తుంది. ఆ సింబల్ కనిపించినట్టయితే ఈ సెక్యూరిటీ ఫీచర్ పాస్ అయినట్టే. కేవలం ఇక్కడ రాయడం మాత్రమే కాదు, మీరు స్క్రీన్ పై గమనించినట్టయితే ఆ యానిమేషన్ కూడా కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుందన్నమాట. దాన్ని చూసే మనం ఈజీగా ఏం చేయాలి అనేది కనిపెట్టవచ్చు. ఒకసారి మీకు ఈ సింబల్ కనిపించిన తర్వాత ఇక్కడ ఎస్ అనే బటన్ పై ట్యాప్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తుంది. అంటే నెక్స్ట్ చెక్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేయాలో కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ సెక్యూరిటీ చెక్ పాస్ అవునట్టయితే మీరు నో బటన్ పై ట్యాప్ చేయాలి. సెక్యూరిటీ ఫీచర్ మీకు ఓకే అనుకుంటే ఎస్ బటన్ పై ట్యాప్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా టోటల్ 5 చెక్స్ కూడా మనం కంప్లీట్ చేయాలన్నమాట. ఇక ఈ పర్టికులర్ చెక్ కి సంబంధించి మనకి ఫ్లాష్ బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా లైట్ సోర్స్ దగ్గరికి ఈ నోట్ని తీసుకువెళ్ళమని చెప్తున్నారు. అలాంటప్పుడు మనకి ఇక్కడ ఫ్లాష్ బటన్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లాష్ బటన్ పై ట్యాప్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది. మనం కరెన్సీ నోట్ని ఆ ఫ్లాష్ పైకి తీసుకెళ్ళినట్టయితే ఈ విధంగా గాంధీజీ బొమ్మ కనిపిస్తుంది అనమాట. అలా కనిపించినట్టయితే అది ఒరిజినల్ నోట్. చూసారు కదా, మనకి ఈ ఫ్లాష్ 2 విధాలుగా ఉపయోగపడుతుంది. లో లైట్లో పనిచేస్తుంది. అలాగే మనం ఈ విధంగా వాటర్ మార్క్ చూడాలనుకున్నప్పుడు కూడా ఫ్లాష్ను ఉపయోగించుకోవచ్చు. ఓవరాల్గా ఈ అప్లికేషన్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. మనకి ఏదైనా నోట్ పై ఏమాత్రం డౌట్ వచ్చినా కానీ ఇమీడియట్గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి అది ఒరిజినల్ ఫేక్ అనేది కొన్ని సెకండ్స్లోనే కనిపెట్టవచ్చు. మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండానే కరెన్సీ హ్యాండిల్ చేసేటప్పుడు
ఈ చెకింగ్ అంతా చేసి మనం తీసుకుంటున్న కరెన్సీ ఒరిజినల్ ఫేక్ అనేది కనిపెట్టవచ్చు అనమాట. కేవలం మీరు 200 రూపీస్ నోటే కాదు, ఇంతకు ముందు చూపించిన విధంగా ఇండియన్ కరెన్సీ అవ్వచ్చు, ఫారెన్ కరెన్సీ అవ్వచ్చు, ఏదైనా కానీ చాలా ఈజీగా చెక్ చేయొచ్చు. ఈ అప్లికేషన్ మనందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఈ వీడియో చూసి వదిలేకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితోనూ షేర్ చేయండి. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎంత మందికి చేరితే అంత మంచిది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అప్లికేషన్ అనమాట. ముందుగా చెప్పినట్టు ఈ వీడియోకి మనం 300 లైక్స్ టార్గెట్ గా పెట్టుకుందాం. ఈ 300 లైక్స్ టార్గెట్ రీచ్ అయ్యేలా చూడండి. మీరు ఇంతవరకు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.